చాలా క్విక్‌గా, ఫాస్ట్‌గా కుక్కర్‌లో మామిడికాయ పెసరపప్పుని ఇలా వండారంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కమ్మగా ఉండే మామిడికాయ పప్పుని ఇష్టపడని వాళ్ళెవరుంటారు చెప్పండి? వేడి వేడి అన్నంలోకి ఏదైనా నిల్వ పచ్చడితో కొద్ది కొద్దిగా ఇలా నెయ్యి వేసుకున్నారంటే రెట్టింపు రుచితో పాటు 2 ముద్దలు ఎక్కువే తింటారు. చూస్తేనే నోరు ఊరేలా కమ్మని పెసరపప్పు మామిడికాయ రెసిపీని చూసేద్దాం రండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదేలా. ఈ కప్తో 150 గ్రాముల వరకు పెసరపప్పుని తీసుకున్నాను. పెసరపప్పు వాష్ చేసేటప్పుడు నీళ్లు ఇలా ఎల్లోయిష్గా ఉంటాయి. 2-3 సార్లు శుభ్రంగా తేటగా వాష్ చేసి పెట్టుకున్నాను. అదే కప్తో 2.5 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. చూడండి, 2-3 సార్లు వాష్ చేసుకున్నాక పప్పు ఇలా తేటగా ఉంటుంది. అదే కప్తో 1 కప్పు వరకు చెక్కు తీసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాను. లేదా చిన్న సైజు అంత మామిడికాయను మరీ పుల్లగా మరీ తీయగా లేకుండా తీసుకోండి. తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 6-7 పచ్చిమిర్చి తరుగుని, 1 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కల్లుప్పుని, 5-6 ఎండుమిర్చిని తుంచి ఇలా వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్రని, 2 రెబ్బల కరివేపాకు తరుగుని, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. మూత పెట్టి కుక్కర్ని హై ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు బాగా మెత్తగా లేకుండా చక్కగా కుక్ అయింది. పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా మెదిపి పక్కనుంచాను. ఒక గిన్నెలో 3 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు, 2-3 ఎండుమిర్చిని తుంచి వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. కొత్తిమీర తరుగుని, 2 కరివేపాకు రెబ్బల్ని చివరగా యాడ్ చేసి 1/2 నిమిషం పాటు వేగనిచ్చి పప్పుని తాలింపు పెట్టాను. కుక్కర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని పప్పులో వేసుకున్నాను. ఈ స్టేజ్లో ఉప్పుని, కారాన్ని సరిచూసుకుని పులుపుకు తగ్గట్టుగా కావాలనుకునేవారు వేసుకోండి. ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీసుకోలేమండి. పప్పుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే కమ్మని మామిడికాయ పెసరపప్పు రెడీ. వేడి వేడి అన్నం నెయ్యితో సర్వ్ చేయండి. చేతి వేళ్ళు కూడా వదలరు, అంత ఇష్టంగా తింటారు అందరూ. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మంచి మంచి వంటలు రుచికరంగా, క్విక్గా, ఈజీగా రోజు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.